అనుకున్నప్పుడు కొన్ని కొన్ని కారణాల వల్ల ఆయన ఆపడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఎలా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు పరిస్థితుల కంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం అవ్వచ్చు, లేదంటే ఆయన ప్రవర్తన తీరు అవ్వచ్చు, ఇయన్నీ కూడా బాధ కలిగించే విషయంగా ఉన్నాయని చెప్పని మొదటి నుంచి కూడా ఆయన కొంచెం దూరంగానే ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా ఆయన. ఆ తర్వాత ఆ దూరం అలానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసే ఏదైతే డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు, లేదంటే భవిష్యత్ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు ఒక వారధిగా ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని వీళ్ళు ముగ్గురు కూడా ఆయన ఒక నాయకత్వాన్ని నమ్మి ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది. అఫ్కోర్స్ కొన్ని కొన్ని ఉంటాయి, అయినప్పటికీ కూడా అవన్నీ కలుపుకొని ముందుకెళ్లే పరిస్థితి పార్టీలకు ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలానే పార్టీ బలోపేతానికి కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి డిప్యూటీ సీఎంగా. అలాగే 5 శాఖలకి ఆయన మంత్రివర్యులుగా ఉన్న క్రమంలో ప్రతి ఆ రోజు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన ఏ రకంగా పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, ఆ సమీక్షలు, సమావేశాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అన్ని ఎలాంటి అరాచకాలు చేశాడో, వ్యవస్థలు ఎలా నిర్వీర్యం చేశారో, ఈ నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థను గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏ స్థాయిగా పనిచేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో పార్టీకి సమయం కేటాయించి పార్టీని బలోపేతం చేసే పని కూడా ఉండాలి కాబట్టి అలాంటి బాధ్యత కొంతమంది కొత్త నాయకులకి వచ్చిన సౌజన్య గారు మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారి కోసం, లేదంటే టీడీపీ పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, నరేంద్ర మోడీ గారి కోసం, ఎన్డీఏ ప్రభుత్వ కూటమి కోసం తనను తాను తగ్గించుకుని పవన్ కళ్యాణ్ హెచ్చింపబడ్డారని ఎంతో బాగా చెప్పిన కొంతమంది మీడియా మహామహులు కూడా ఈ రోజున జనసేన నేతలు స్వాగతించడం లేదు, జనసేన నాయకులు కూడా ఆయన స్వాగతించడం లేదని ఈవినింగ్ ప్రైమ్ టైంలో పెద్దగా మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా మీ జనసేన నేతలు, నాయకులు బాలినేని శ్రీనివాస్ గారు రాకని స్వాగతించడం లేదా? స్వాగతించడం లేదు అనేది ఏం లేదండి. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అయితే అల్టిమేట్. ఆయన ఏ మాట అయితే చెప్తారో దాన్ని శిరసావహిస్తాం అంతే మేమంతా కూడా. అయితే ఇక్కడ కొన్ని న్యూస్ ఏవైతే ఉంటాయో అవి కొంతమంది చెప్పే మాటల ద్వారా కొంతమంది ఆ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది అలా అనుకోవచ్చు, ఆహ్వానించట్లేదు, లేకపోతే ఇంకోటి రియాజ్ గారికి లేకపోతే ఆయనకి ఏమి లేదు. ఎవరికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా పవన్ పార్టీలోకి ఆయన ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా మేమంతా కూడా ఆయన బాటలో నడుస్తాం, ఆయన చెప్పిందే చేస్తాం. కాకపోతే ఇవన్నీ మీడియాలో ఏంటంటే కొంచెం హైప్ క్రియేట్ చేయడం కోసం అలానే కొంతమంది కొంత వ్యక్తుల్ని చేసినప్పుడు కొన్ని అలాంటి న్యూస్ అనేది కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి దాని గురించి అసలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఈరోజు పార్టీ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి చేరుతున్నారు కాబట్టి మేము కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే సామ్రేన్ ఉదయ్ భాను గారి విషయంగా కూడా నేను కూడా కొన్ని ఫేస్ చేస్తున్నాను కేసులు అయ్యి. కాకపోతే మీ తోటి అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు కూడా మొన్న మధ్య మాట్లాడుతూ సొంత పార్టీలో ఉన్న వాళ్ళతోనే మేము చాలా మాటలు పడ్డాం, అలాంటిది బయట వాళ్ళలో ఏదో మాట అన్నారని పవన్ కళ్యాణ్ గారి మాటకి వ్యతిరేకంగా మేము ఏది వెళ్ళే పరిస్థితి లేదన్నారు. మీరు కూడా అంతే అంటారు? అయితే అంటే అంతే పవన్ కళ్యాణ్ గారు అంటే సొంత పార్టీలో మాటలు పడుతున్నాం, లేకపోతే ఇంకోటి ఉంటే కుటుంబాలు అనేకం ఉంటాయి. ఒక కుటుంబం అనుకున్న తర్వాత అనేక రకాలుగా అనేక మనస్తత్వాలు లేకపోతే ఇంకోటి ఉంటాయి కాబట్టి మింగిల్ అయ్యి ఒక కుటుంబంలాగా వెళ్ళటం అనేది చాలా గొప్పతనం. సో అలాంటి కుటుంబాన్ని ఏర్పరిచిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొత్త సభ్యుల్ని మా కుటుంబంలోకి చేరుస్తున్నారు. సో వాళ్ళతో కూడా అలాగే కలిసి పనిచేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఆ గతంలో ఏం జరిగింది ఏంటి అనేది మనం ఆలోచిస్తే అసలు మనం ఏ పని చేయలేం కూడా. చాలా మంది కూడా మన టీడీపీతో పొత్తులో ఉన్న ఈ పొత్తు పెట్టుకుంటున్నాం అన్నప్పుడు ఇలాంటి పొల్లి మాటలు లేదా పొలలు పెట్టే మాటలే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అప్పుడు అలా తిట్టారు కదా, ఇలా తిట్టారు కదా, లేదా అది కదా ఇది కదా అని చెప్పాను. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవన్నీ అసలు వ్యక్తుల యొక్క